ఈ వారంలో మనం ధ్యానించబోతున్నటువంటి అంశం ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను ఎందుకు సృజించాడు? ప్రభు నిన్ను నన్ను సృజించడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం ఏంటి? గడిచిన వారములో మనం ధ్యానం చేసుకున్నాం. దేవుడు మనలను పిలవటానికి, సృజించటానికి, ఎందుకు మనలను పిలవబడ్డామో, ఎందుకు మనలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో అనేటువంటి కొన్ని ఉద్దేశాల్ని మనం దేవుని వాక్యంలో నుండి కొన్నిటిని మనం ధ్యానం చేయగలిగాం. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే, కోల్పోయినటువంటి సహవాసాన్ని తిరిగి దేవునితో మరలా సహవాసాన్ని పొందుకోవాలని. తర్వాత రెండవది, పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. మూడవదిగా, మనలను సృజించినటువంటి మన తండ్రిని మనం ఎరిగిన వారిగా ఉండాలని దేవుడు మనల్ని పిలిచాడు. తర్వాతదిగా, దేవుడు మన జీవితాలను బట్టి మహిమపరచబడినట్లుగా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకేమని చెప్పానా? జ్ఞాపకం ఉందా? 4 చెప్పానా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మంచిది, 4 చెప్పానని గుర్తుంది, కానీ ఏం చెప్పాను గుర్తులేదు. చాలా సంతోషం. ఏదేమైనప్పటికీ ప్రభునందు ప్రియులారా, దేవుడు మనలను పిలిచినటువంటి విధానము దేని కొరకంటే, మన జీవితాల ద్వారా మనల్ని సృజించినటువంటి దేవునికి మహిమ కలగాలని. ఆమేన్. మన జీవితాన్ని బట్టి దేవునికి మహిమ తెచ్చువారుగా మనం ఉండాలి. మన మాటను బట్టైనా, మన ప్రవర్తనను బట్టైనా, మన నడవడికను బట్టైనా, మన స్థితి అంతటిని చూచినటువంటి వారు మనలను కాదు, మనం ఎరిగిన దేవుణ్ణి మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. కనుక అట్టి రీతిగా జీవించాలని, పిలిచిన దేవునితో సహవాసము కలిగి ఉండాలని మనం గడిచిన వారంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. ఈనాడు మనం ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటంటే, దేవుడు నిన్ను నన్ను ఎందుకు సృజించాడు? సృజించిన విధానం ఏంటి? ఎందుకు మనం సృజించబడ్డాం అన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుదాం. ఎందుకు మనలను ప్రభు సృష్టించాడు? సృజించడానికి కారణం ఏంటి అని అంటే, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహముగాను, పరిశుద్ధ జనముగాను, దేవుని సొత్తైన ప్రజలుగాను. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ లోకములో ఉన్నదంతా కూడా దేవుడు కలుగజేసినదే. ఈవెన్ చివరిగా చూసుకుంటే, ఈ లోకములో చలిస్తూ జీవిస్తున్న ఈ మానవునితో సహా దేవుని వలన సృజింపబడినటువంటి వారిమే. ప్రకటన గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. 4వ అధ్యాయంలో 11వ వాక్యాన్ని చూస్తే, 24 పెద్దల సింహాసనమందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి, యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడు అని చెప్పుచు సింహాసనము ఎదుట వేసిరి. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, ఇక్కడ ఆ జీవులు ఏమని అంటూ ఉన్నాయంటే, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును కూడా నీవే సృష్టించవయ్యా, నీవు లేకుండా ఏది కూడా సృజించబడలేదు. అదే మాటని యోహాను భక్తుడు యోహాను సువార్తలో కూడా 1వ అధ్యాయంలో రాస్తాడు. ఆయన యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చూస్తే, ఆది యందు వాక్యం ఉండును, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో కలిగి ఉన్నదంతా కూడా ఆయన లేకుండా ఏది కూడా కలగలేదు. సమస్తమును కూడా
దేవుని మూలముగా కలిగిందని వాక్యము తేటతెల్లగా సెలవిస్తూ ఉంది. కనుక ఈ లోకంలో ఉన్నది ఏదైనా సరే దేవుని చిత్తమును బట్టి చేయబడిందే తప్ప తనకు తానుగా ఏది కూడా సృజించబడలేదు. తనకు తానుగా ఏది పుట్టుకొని వచ్చేలేదు. అది ఏదైనా కావచ్చు, మొలిచే గడ్డైనా కావచ్చు, ఆకాశములు ఎగిరే పక్షి అయినా కావచ్చు, చలిస్తూ జీవిస్తూ దేవుని ఆత్మ కలిగినటువంటి మానవుడైనా కావచ్చు. దేవుని చిత్తము లేకుండా, దేవునికి మహిమకు కారణము కాకుండా ఏది కూడా సృజించబడలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం పాడుతుంటారు కదా, పూర్వం సువార్త పాటలు ఉండేవి, సృష్టిని చూడన్నో అది ఎంతో బాగుంది, ఎవరు చేసిరి అది ఎలా కలిగెను అనేటువంటి పాటలు చాలా చక్కగా ఉండేవి. కనుక అది ఎలా కలిగింది, ఎవరు చేశారు, దాని మట్టుకు అది వచ్చేసిందా? ఏ చిత్తం లేకుండానే, ఏ పర్పస్ లేకుండానే ఏది కూడా కలగబడలేదు లేదా సృజించబడలేదని దేవుని వాక్యం తేటతెల్లగా తెలియపరుస్తూ ఉంది కదా. వాక్యమే స్పష్టంగా చెప్తా ఉంది. ఆ జీవులు తమ ఎదుట నిలవబడినట్టు 24 పెద్దలు కూడా 24 పెద్దలు కూడా ఏం చేస్తున్నారంట? యెహోవా మా దేవా, నీవే సమస్తమును కూడా సృజించావు, నీ చిత్తమును బట్టి నీవు సృజించావు, నీ చిత్తమును లేకుండా ఏది కూడా సృజించబడలేదు. కనుక సమస్త మహిమ ఘనత ప్రభావములకు నీవే అర్హుడవని చెప్పి వారి కిరీటములు దేవుని ఎదుటను వేసి దేవుని ఎదుట సాగిల పడ్డారంట. దేవునికి స్తోత్రం. అంటే సమస్తమునకు మూలం ఎవరంటే ప్రభువే. ఆయన మధ్యలో వచ్చినటువంటి వాడు కాదు, మధ్యలో పుట్టుకొని వచ్చినటువంటి దేవుడు కాదు. ఆయన ఏదో ఒక మానవుడిగా వచ్చి నేనే దేవుడిని అని చెప్పుకున్నటువంటి వాడి వ్యక్తి ఏం కాదు. అప్పటి నుంచే ప్రారంభమైనటువంటి వాడు కాదు. మన ప్రభువు భూమి పునాదుల పుట్టక మునిపే, జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మనలను ఎరిగి ఉన్న దేవుడు. ఆయన ఆదియు అంతమునై ఉన్నవాడని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఒక మాటను చూస్తే అక్కడ చక్కని మాటలు ఉంటాయి. యెషయా గ్రంథంలో 43వ అధ్యాయము చూద్దాం ఒకసారి మాటల్ని. 43వ అధ్యాయము 11వ వచనం. ప్రకటించువాడును నేనే, ఎవడు? 10వ వచనం కూడా చూడండి ఒకసారి. మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే మిమ్మల్ని సృజించిన దేవుడిని గ్రహించినట్లు సమస్తమును కూడా నా మూలముగా కలిగి ఉన్నదని మీరు గ్రహించినట్లు నేను నాకు సాక్షులు. నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తరువాత ఏ దేవుడును ఉండడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ప్రభు ఆదియు అంతమునై ఉన్నవాడు. నాకు ముందుగా కానీ నాకు తరువాతగా కానీ దేవుడు అనేవాడు లేడు. ఎవడును కూడా నిర్మించబడలేదు, ఎవడును కూడా సృజించబడలేదు. నేనే భూమిని ఆకాశమును చేసినటువంటి మహాప్రభావము కలిగినటువంటి దేవుడను, నేను సర్వశక్తిమంతుడను, నేను రక్షించుటకు సమర్థుడను అని అనేకమైనటువంటి విషయాల్ని మరి దేవుడే తేటతెల్లగా తన భక్తుల ద్వారా మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక ఆయనకి మరణం అనేది లేదు. ఆయన ఆదియు అంతమనై ఉన్నాడు. అంటే ఆయనకి చావు అనేది లేదు, అంతం అనేది లేదు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభునందు ప్రియులారా, ఆయన ఆది అంతమనై ఉన్న దేవుడు గనుక ఆయనే మనలను, ఈ లోకాన్ని, ఈ లోకములు ఉన్న వాటన్నిటిని కూడా సృజించిన మహాదేవుడని మనము గుర్తెరుగునట్లుగా మనలను పిలుచుకున్నాడు. రెండవదిగా దేవుని యొక్క వాక్యాలు అక్కడ మనం చదువుకున్నట్లయితే ఎందుకొరకు మనల్ని సృజించాడంటే, ఎందుకొరకు సృజించాడంట?
మనలను సృజించిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము దేవుడు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తం మన మీద ఒకటి ఉంది, దేవుని ప్రణాళిక ఒకటి ఉంది. మనుషులు ఈ లోకంలో జీవిస్తున్నటువంటి ఏ మానవుడు కూడా దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక లేకుండా పిలవబడలేదు, సృజించబడలేదు. ఈ లోకంలో చలిస్తూ జీవిస్తున్న ప్రతి మానవుడు కూడా ఒక పర్పస్ కలిగి ఉన్నాడు, ఒక ముఖ్య ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏంటండి ఆ ఉద్దేశం అంటే వాక్యం చెప్తా ఉంది, మనలను సృజించిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయుటకై దేవుడు మనల్ని సృజించాడు. యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చారు, నిత్య జీవాన్ని ప్రకటించారు, దేవుని రాజ్యమును గురించినటువంటి విషయాలు ప్రకటించాడు. ఆయన సమస్తమును కూడా సంపూర్తి చేసి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి ఆయన మరలా ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళిపోయాడు. యోహాను సువార్తలో ఉంటది కదా మాట, 17వ అధ్యాయము 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరచితిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ప్రభు వారిని లోకానికి తండ్రి అయిన దేవుడు ఎందుకొరకైతే పంపించారో ఆ పని అంతటిని కూడా ప్రభు ఏం చేశారంట, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద నేను సంపూర్ణముగా నెరవేర్చాను. ఈ భూమి మీద నిన్ను నన్ను ఈ నేటి వరకు కూడా సజీవులుగా, ఆరోగ్యవంతులుగా, క్షేమకరముగా ప్రభు మనలను నడిపిస్తున్నటువంటి విధానం ఎందుకో తెలుసా? దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని, దేవుడు మనకు అప్పగించినటువంటి పనిని భూమి మీద మనం ఏం చేయాలి? సంపూర్ణముగా నెరవేర్చాలి. దేవునికి స్తోత్రం. శరీరధారిగా యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. వచ్చిన ప్రభు ఏం చేశారు? ఎందు నిమిత్తమైతే, ఏ ఉద్దేశమును బట్టి అయితే యేసు ప్రభు వారి లోకానికి పంపించబడ్డారో ఆ తండ్రి చిత్తాన్ని చేసి తండ్రికి మహిమను తెచ్చాడంట దేవుడు. యేసు ప్రభు వారు, జాగ్రత్తగా వినాలి, అర్థం కాదు లేకపోతే. మీరు ఇటు అటు 4 దిక్కులు చూస్తే, కింద పాతాళం చూస్తే మీకు అర్థం కాదు, నా వైపు చూస్తేనే మీకు అర్థమవుతుంది. చివరిలో ఇది చెప్తేనే పంపిస్తాను, లేదంటే ఇక్కడే స్టడీ అవర్స్ పెట్టి వాటన్నిటిని మీరు చెప్పిన తర్వాతనే అప్పచెప్పించుకొని పంపిస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు అనుకుంటారు ఇలాగే చెప్తాడు అనుకుంటారు, కానీ ఈరోజు నుంచి అది అమలు చేయబడుతుంది మీకు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక జాగ్రత్తగా వినాలి. వాక్యం ఏమని చెప్తుందంటే, శరీరధారిగా యేసు ప్రభు వారి లోకానికి వచ్చారు. యేసు ప్రభు వారి లోకంలో ఉండేటప్పుడు దేవుడిగా లేడు, నరమాత్రుడిగా ఉన్నాడు, శరీరధారిగా ఉన్నాడు. శరీరధారిగా ఉన్న యేసు ప్రభు వారు ఏం చేశారు? ఎందు నిమిత్తమైతే తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి పంపించాడో ఆ చిత్తాన్ని నెరవేర్చాడు, ఆ ఉద్దేశాన్ని సఫలము చేశాడు. ఎలా సఫలం చేశాడండి అంటే వాక్యమే చెప్తా ఉంది. ప్రభు అంటూ ఉన్నారు, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను. చెప్పకూడదు. దేవునికి స్తోత్రం చెప్దామా? ఇది ప్రతి ఒక్కరి పనిది. ఈ భూమి మీద చలిస్తూ జీవిస్తున్నా, ప్రభువుని వెంబడిస్తున్నా ప్రతి మనుషుని యొక్క పనిది. ఏంటండి నా పని ఏముందండి భూమి మీద అంటే, నిన్ను సృజించిన వాని గుణాతిశయములను ప్రచురము చేయాలి. అది నీ పని. దేవునికి స్తోత్రం. ఆమేన్. సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వారి దేవుడై ఉండి కూడా పరలోక మహిమను, పరలోక సింహాసనాన్ని, అధికారాన్ని వాటన్నిటిని పక్కన పెట్టి తన్ను తాను వృత్తినిగా చేసుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఎవరి కొరకంటే మన కొరకే. దేని కొరకు వచ్చాడంటే, తండ్రి ఏ చిత్తమును బట్టి అయితే పంపించాడో, ఏ ఉద్దేశమును బట్టి అయితే పంపించాడో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి తన జీవితమును బట్టి తండ్రిని మహిమపరచడానికి యేసుప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆమేన్. తండ్రిని బయలుపరచడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. దేవుని రాజ్యం ఎలా ఉంటుందో ప్రజలకు తెలియజేయడానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. కనుక ఎందు నిమిత్తమైతే వచ్చాడో, భూమి మీద 3.5 సంవత్సరాలు ఆయన చేసిన సువార్త పరిచర్య,
ఆయన చేసిన రాజ్య ప్రకటన, వీటన్నిటిని బట్టి ఆయన ఏం చేశాడంట? తన పనిని సంపూర్ణం చేశాడు. నీ జీవితం ఎంతవరకు, నా జీవితం ఎంతవరకు మనకు తెలియదు, కానీ వాక్యం చెప్తుంది నరుని ఆయుష్ 70 సంవత్సరములు, అధిక బలం ఉంటే 80 సంవత్సరములని వాక్యం చెప్తా ఉంది. నువ్వు 70 సంవత్సరాలు బ్రతికినా, 80 సంవత్సరాలు బ్రతికినా, ఒకవేళ ప్రభు ఆయుష్ ఉంటే 100 సంవత్సరాలు బ్రతికినా, చివరికి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినట్టుగా మనం చెప్పగలగాలి. ఈ లోకాన్ని విడిచిపెట్టక మునుపు ఏం చెప్పగలగాలి అండి అని అంటే, తండ్రి ఈ భూమి మీదకి నీవు నన్ను ఎందుకు సృజించావో, ఎందుకు పంపించావో ఆ పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమపరిచానని చెప్పగలే క్రైస్తవులుగా మనం ఉండాలి. ఆమేన్. ఊరకనే మనం వెళ్ళిపోకూడదు ఈ లోకాన్ని విడిచిపెట్టి. ఏ పర్పస్ లేకుండా మనం ఈ లోకంలోనికి రాలేదు కనుక వాక్యాన్ని మనం తెలుసుకొని వాక్య ప్రకారంగా మనం జీవించాలి. వాక్యం చెప్తుంది కదా, మన జీవితానికి ఏముంది? ఒక గురి ఉంది. మన జీవితానికి ఒక పని ఉంది. ఏంటండి ఆ పని అంటే, మొట్టమొదటిగా ఫస్ట్ ఏంటి? మనలను సృజించిన వాని యొక్క, మన దేవుని గుణాతిశయములను ప్రచురము చేయాలి. భక్తుడైన పౌలు గారు అంటాడు కదా, అన్యజనులలో క్రీస్తుని ప్రకటించుటకు దేవుడు నన్ను సాధనముగా ఏర్పాటు చేసుకున్నాడు అంటున్నాడు. చూడండి, ఒక మాట చూద్దాం. అపోస్తలుల కార్యములో 9వ అధ్యాయం 15వ వచనం. 9:15. అందుకు ప్రభు, నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలీయుల ఎదుటను నా నామము భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొనిన సాధనమై ఉన్నాడు. హల్లెలూయా. హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా ఉన్నటువంటి సౌలు పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. ఏంటండి ఆ చిత్తము, ఏంటండి ఆ ప్రణాళిక అంటే, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను దేవుని నామమును ప్రచురము చేయటానికి హింసకుడు, దోషకుడుగా ఉన్నటువంటి సౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక అన్యాయస్తుడు, అక్రమాలు చేసేవాడు, నరహంతకుడు, దేవుని సంఘాన్ని హింసించేవాడు రక్షింపబడ్డాడంటే ఊరకనే కాదు. ఆ వ్యక్తి పట్ల దేవుని యొక్క ఉద్దేశం ఉంది, దేవునికి ఒక చిత్తం ఉంది ఆ వ్యక్తి పట్ల. ఏంటండి అంటే, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను ఆయనను సృజించిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయటానికి దేవుడు ఏం చేశాడంటే, సౌలుని ఒక సాధనంగా ఏర్పాటు చేసుకున్నాడంట. ఆ విషయాన్ని ఎప్పుడైతే గ్రహించాడో ఆ విషయం మీదే ఫోకస్ పెట్టాడు. ఇది కాదు నా జీవితం, హింసించడం కాదు నా జీవితం, సంఘాన్ని పాడు చేయటం కాదు నా జీవితం, గురి లేని జీవితాన్ని నేను జీవించకూడదు. నాకు ఒక గురి ఉంది. ఏంటండి అంటే, నన్ను సృజించిన నా తండ్రి చిత్తాన్ని చేయటమే. ఆమేన్. నువ్వు ఈ లోకంలో ఎంతకాలం బ్రతికినా తండ్రి చిత్తాన్ని చేసే వ్యక్తిగా నీ ఉంటేనే నీ జీవితము ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి సార్థకం అవుతుంది. లేదంటే ఆ జీవితం ఎందుకు కూడా 70 సంవత్సరాలైనా, 80 సంవత్సరాలైనా, 100 సంవత్సరాలైనా అవి ఏవి కూడా పనికి రానటువంటి దినాలుగా పోతాయి. అందుకని యేసు ప్రభు వారి లోకంలో 33.5 సంవత్సరాలు జీవించారు. 3.5 సంవత్సరాలే దేవుని సువార్తను, రాజ్య సువార్తను ప్రకటించారు. ఈ 3.5 సంవత్సరాల్లో కూడా సంపూర్ణంగా దేవుడి లోకానికి ఎందుకైతే పంపించారో ఆ చిత్తం అంతటిని కూడా ఆయన నెరవేర్చి తన జీవితము ద్వారా పంపిన తండ్రికి మహిమ తెచ్చాడు. ఈనాడు నిన్ను నన్ను సృజించిన మన దేవునికి మహిమ తెచ్చువారిగా ఉందుముగాక. మన జీవితాన్ని బట్టి, మన దినాలను బట్టి, మన సంవత్సరాలను బట్టి మనం ఏం తేవాలి అంటే దేవునికి మహిమ తేవాలి. చివరిగా మన చివరి గడియల్లో ఆవాసన కాలమందు ఒకవేళ దేవుని సన్నిధికి కొనిపోబడే సమయం మనకి ఆసనం అయ్యేటప్పుడు చివరగా మనం చెప్పగలిగే ధైర్యం ఉండాలి. ఏం చెప్పగలగాలి అండి అంటే, తండ్రి నీవు నన్ను ఈ లోకానికి ఎందుకు పంపించావో, ఈ భూమి మీదకి నన్ను ఎంత కాలము కూడా
ఉంచడానికి గల కారణం ఏంటంటే నీవు నాకు అప్పగించావు ఒక పని, నా పట్ల నీకు ఒక ఉద్దేశం ఉంది, నా పట్ల నీకు ఒక చిత్తం ఉంది. ఈ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాను, సంపూర్ణంగా నెరవేర్చాను అని చెప్పగలవా? చెప్పగలవా? ఏం సంపూర్ణ నెరవేర్చగలిగావు? సంపూర్ణంగా నెరవేర్చావా? అసంపూర్ణంగానే మిగిలిపోయిందా? ఇకనైనా ఈ రోజైనా ఆ స్థితిలో నుండి పైకి లే. సంపూర్ణంగా నెరవేర్చడానికి నడుము కట్టుకో. దేవుని చిత్తము చేయటానికి పనిబోనుగో. నేను దేవుడు ఎందుకు కొరకు సృజించాడో, ఎందుకొరకు ఆయుష్నిచ్చి నాడు దేవుని సన్నిధిలో సజీవులుగా నిలవబెట్టాడో ఆ స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకోకపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే, ఒకవేళ నీ సమయము నీ గడియ దాటిపోతే, దేవుని ఎదుట నువ్వు క్రీస్తు ఈ లోకములో ఉండేటప్పుడు చెప్పినట్టుగా ధైర్యంగా చెప్పగలవా? చెప్పలేవు కదా. మరి దానివల్ల నీకేం బహుమానం ఉంటుంది? దానివల్ల నీకే ప్రతిఫలం ఉంటుంది? నీకు దేవుని ఎదుట వాడబారని అక్షయ కిరీటము, బహుమానాలని, ఉన్నతమైనటువంటి బహుమానాలను పొందుకోవాలి అంటే ఈ భూమి మీద నువ్వు చేసిన పని బట్టే కదా దేవుడు నిన్ను పరలోకంలో మహిమపరుస్తాడు. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుని సన్నిధిలో మనము దేవుని ద్వారా మహిమపరచబడాలి అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే దేవుని చిత్తమేంటో తెలుసుకొని ఆ చిత్తము చెయ్యవారిగా మనం ఉంటే, ఆ చిత్త ప్రకారంగా మనం చేసి మనలను సృజించిన దేవుణ్ణి మనం మహిమపరిస్తే, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తరువాత తండ్రి మనలను మహిమపరుస్తాడు. ఆమేన్. నన్ను గణపరుచు వారిని నేను గణపరుస్తాను. ఈ లోకంలో దేవునికి నువ్వు మహిమ తెస్తే పరలోకం వెళ్ళిన తర్వాత దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. కనుక మొదటిది ఏంటంటే, దేవుడు మనలను సృజించినది దేని కొరకంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయాలని. రెండవదిగా చూడండి, అదే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం కూడా చూద్దాం. ప్రకారము దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాట చాలా ఇంపార్టెంట్. ఇది మనం ఎక్కడ ఏ ఉపదేశాన్ని విన్నా ఉపదేశంలో వచ్చే మాట ఏంటంటే పరిశుద్ధత. ఎందుకంటే మన దేవుడు కూడా ఏమై ఉన్నారంటే పరిశుద్ధుడై ఉన్నాడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది చూడండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 15వ వచనం. యెహోవానగు నేనే మీకు పరిశుద్ధ దేవుడను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు ఏమంటున్నాడంటే నేనే పరిశుద్ధ దేవుడను. నేనే అన్నాడంటే ఇంకెవరు కూడా పరిశుద్ధులు లేరు. ఆయన జన్మలో పరిశుద్ధత ఉంది. ఆయన జీవించిన జీవిత కాలములో పరిశోధిస్తే పరిశుద్ధత కనబడుతుంది. ఆయన యుగయుగములు కూడా పరిశుద్ధుడైనటువంటి దేవుడే. చివరికి దయ్యాలు కూడా సాక్ష్యం ఇచ్చాయి కదా, యేసు నీవు పరిశుద్ధుడమైన దేవుడవు అని దయ్యాలు కూడా సాక్ష్యం ఇచ్చాయి. కనుక ఆయన పరిశుద్ధుడు. ఆయన ఏ రీతిగా అయితే పరిశుద్ధుడిగా ఉన్నాడో, ఆయన సృజించినటువంటి మానవుడు కూడా ఎలా ఉండాలని కోరుకుంటున్నాడు? పరిశుద్ధులుగానే ఉండాలని కోరుకుంటున్నాడు. మనం ఎందుకు సృజించబడ్డామంటే పరిశుద్ధులుగా ఉండటానికి. ఆమేన్. ఎందుకు మనల్ని పిలుచుకున్నాడు, ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు మనల్ని సృజించాడంటే ఆయన ఏ రీతిగా పరిశుద్ధుడిగా ఉన్నాడో మనమును కూడా పరిశుద్ధులుగా ఉండాలని. ప్రకటన గ్రంథంలో మాట ఉంటుంది 4వ అధ్యాయంలో 8వ వాక్యంలో, ఆ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను, అవి చుట్టూను సర్వాధికారియు దేవుడు నగు ప్రభువు. అందరూ చెప్పండి, పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగళ్ళు
దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట ఎప్పుడు పలకబడుతుంది? ఆరాధనలో కూడుకున్నప్పుడా, పాటలు పాడేటప్పుడా, ప్రసంగంలో ఒక మాట చెప్పేటప్పుడా? ఎప్పుడు పలకబడుతుంది ఈ మాట? ఏ మాట? ఎవరా పరిశుద్ధుడు? యేసే పరిశుద్ధుడు. యేసు పరిశుద్ధుడు. యేసు పాపము లేనివాడు, యేసు దోషము లేనివాడు, యేసు కపటము లేనివాడు. ఆయనే పరిశుద్ధమైన దేవుడు. హల్లెలూయా. ఎవరు కొనియాడుతున్నారంట మానక? ఈ జీవులు. ఏ జీవులు? దేవదూతలు. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయం ఉంటాయి కదా, ఆ 6 రెక్కలు కలిగినవి ఏంటవి? చూడండి ఒకసారి, చదవండి. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నాయి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయంట. ప్రతి శరాపులు 2 రెక్కలతో ఎగురుతున్నాయి. 2 రెక్కలతో తన కాళ్ళు కప్పుకుంటున్నాయి. 2 రెక్కలతో తన ముఖమును కప్పుకొని ఎగురుతున్నాయంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 6 రెక్కలు కలిగినటువంటి జీవులు దేవదూతలు. అవి ఏం చేస్తున్నాయంట? నిత్యము మానక రేయింబవళ్ళు పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు అని నిత్యము దూతలతో కొనియాడబడుతున్న నా యేసయ్యా వందనం ప్రభు, వందనం. హల్లెలూయా. పరిశుద్ధత అనేది అపవాది గడికి చాలా భయం. మన యేసయ్య పరిశుద్ధుడైతే అపవాది వాడెవడు? అపవిత్రుడు. యేసెవరు? అపవాది. అపవిత్రమైన కార్యములు చెయ్యు వారందరూ, శరీర కార్యములు జరిగించు వారందరూ అపవాదిగాడి సంబంధులు. పరిశుద్ధ కార్యములు చెయ్యువారు, నీతి ఫలముల చేత నింపబడిన వారు, ఆత్మ సంబంధిగా జీవించినటువంటి మనుషులు దేవుని సంబంధులైనటువంటి వారిగా ఉన్నారు. కనుక మనకు మనం కానీ తెలుసుకోవాలి, అపవిత్రమైన కార్యములు చేస్తున్నావంటే, శరీర కార్యములను జరిగిస్తున్నావంటే నువ్వెవరి సంబంధిగా నడుచుకుంటున్నావు? అపవాది సంబంధిగా. పరిశుద్ధమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నావంటే, నీతి ఫలములతో నిండుకొని ఉన్నావంటే, ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తిగా జీవిస్తున్నావంటే నువ్వు గుర్తించు, నువ్వు దేవుని సంబంధిగా ఉన్నావని. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైనటువంటి వారు ఎవరంటే పరిశుద్ధమైన వారే. ఆయన సన్నిధిలో నిలిచి ఉండి వారు ఎవరంటే పరిశుద్ధమైన వారే. వాక్యం చెప్తుంది కదా, కలంకము లేని వారై, నిష్కపటమైన వారై దేవుని రాజ్యములోనికి ఎత్తబడేవారు కపటము లేని వారిగా, నిష్కలంకమైన వారిగా, మచ్చ డాగు కలంకము లేని వారిగా ఉండాలని దేవుడు తన వాక్యము చేత మనకు ఉదక స్నానము చేయిస్తున్నాడంట ఆయన. ఆమేన్. తెల్లని వారిగా, లేదంటే తెల్లని వస్త్రములు ధరించుకునేటువంటి వారిగా కొంతమంది దేవుని యొక్క వాక్యంలో కనబడతారు. తెల్లని అనేది దేనికి సాదృశ్యంగా ఉందంటే తెలుపు, పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉంది. దేవుని సన్నిధిలో నిలిచేది ఎవరంటే, దేవుని సముఖములో నిలిచి ఉండి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని కోట్లాది కొలది దేవదూతలతో కలిసి పరిశుద్ధుడు, పరిశుద్ధుడనే మాటను పలకడానికి అర్హత కలిగిన వారు ఎవరంటే దేవుని లాంటి పరిశుద్ధతను కలిగి ఉండే మానవుడు. ఆమేన్. మనము మన క్రియలను బట్టి, మన దోషమును బట్టి, మన పాపమును బట్టి, మన అతిక్రమమును బట్టి మనం అపవిత్రులమైపోయాం. కనుక మనలను నిర్దోషులుగా, నిరపరాధులుగా, నిష్కపటమైన వారిగా, పరిశుద్ధులుగా చేయటానికే యేసు ప్రభు వారి లోకానికి వచ్చి తన అమూల్యమైన గొర్రె పిల్ల రక్తాన్ని మన కొరకు కార్చి అపవిత్రత పోవునట్టుగా కడిగి
పరిశుద్ధులుగా నిలవబెట్టాడు ఆయన. ఆమేన్. కనుక పరలోకంలో దేవుణ్ణి ఆరాధించేవారు ఎవరంటే చెప్పాలి. ఎందుకు ఆరాధింపబడేవారు ఎలాంటి వారంటే పరిశుద్ధులైన దేవుడు కనుక. అక్కడ కెరూబులు శరాపులు 6 రెక్కలు కలిగి ఒక రెండిటితో ఎగురుతూ, రెండిటితో ముఖమును కప్పుకొని, రెండిటితో కాలు కప్పుకొని ఎగురుతూ అవన్నీ రాత్రింబగళ్ళు మానక దేవుని స్తుతిస్తా ఉన్నారంట. ఏమని? పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అంతే, వేరే పాట లేదేమో అక్కడ. ఎంత గొప్ప విషయం అండి అది. మరి దేవుని సముఖంలో నిలిచి ఉండేది ఎవరు? గొప్పవారా? ఈ లోకములు గొప్పవారా? ఈ లోకములు ధనవంతులా? ఈ లోకములు పేరు ప్రఖ్యాతులు కలిగిన వారా? ఈ లోకములు ఎంత పేరుని, డబ్బుని, ఖ్యాతిని గడించినా క్రీస్తు లేకపోతే, యేసు రక్తము చేత కడగబడకపోతే పరలోక రాజ్యం వారికి లేదు. పరిశుద్ధులుగా మార్చబడకపోతే దేవుని సముఖములో నిలిచే యోగ్యత వారికి లేదు. ఈ లోకంలో గొప్పవాడిగా ఉండొచ్చు కానీ దేవుని ఎదుట నిలిచే భాగ్యము వారికి లేదు. ఈ లోకంలో మనకి ఏది లేకపోవచ్చు, కానీ పరిశుద్ధులుగా మనం జీవిస్తే, యేసు రక్తము చేత కడగబడితే నిత్య రాజ్యం ఉంది నీకు. పరలోకములో దేవుని అయిన పరిశుద్ధులైన దేవుని ఎదుట నిలిచి ఉండే భాగ్యాన్ని పొందుకుంటావు. అంత మాత్రమే కాదు, ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి పేరు పెట్టి పిలుస్తావు. ఏమని? పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా అని యేసుని మానక రాత్రింబగల్లో సేవ చేసే కృపదేవుడు మనకు దయచేయును గాక. హల్లెలూయా. అక్కడ హతసాక్షులు కూడా అంటా ఉన్నారు. చూడండి, యేసు ప్రభుకు ఉన్నటువంటి పేరు మరొకటి ఏంటంటే పరిశుద్ధుడు. ప్రకటన గ్రంథంలోనే 6వ అధ్యాయము 10వ వాక్యం చూడండి. వారు ఎవరు? వారు హతసాక్షులుగా మారినటువంటి వారు ఏమంటున్నారంటే, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక నీవు తీర్పు తీర్చకయు తెల్లని వస్త్రము వారిలో ప్రతి వానికి ఇయ్యబడెను. హల్లెలూయా. దేవుని కొరకు శ్రమలు, హింసలు, కరువులు, కాటకాలు, అపనిందలు, అవమానాలు భరించి దేవుని కొరకు హతసాక్షులుగా మారినటువంటి వారి యొక్క ఆత్మలు దేవుని సముఖంలో విజ్ఞాపన చేస్తున్నాయి అంట. నాదా సత్యస్వరూపి. అంతటితో ఆగితే సరిపోని కదా, ప్రభువుని పేరు పెట్టి పిలుస్తున్నారు. ఏమంటున్నారు? పరిశుద్ధుడా. ఆమేన్. పరిశుద్ధుడా, ఎందాక నీవు తీర్పు తీర్చకుండా ఉంటావయ్యా, మాకు న్యాయం జరిగించు అని దేవుని సముఖంలో ఆత్మలు విజ్ఞాపన చేస్తూ ఉంటుంటే, అక్కడ దేవుడు వారిని విడిపించాడు, గొప్ప చేశాడు, బహుమానాలు ఇచ్చాడు. ఇవన్నీ ముందు రాయబడలేదు. ఏం చేశాడంటే, ముందు వారికి తెల్లని వస్త్రములను, దేవునికి స్తోత్రం కలుగును గాక. తెల్లని అంటే ఏమని చెప్పుకున్నాం? తెలుపు. పరిశుద్ధత అంటే దేవుని సముఖములో నిలిచి ఉండే భాగ్యాన్ని దేవుడు వారికి అనుగ్రహించాడు. పరిశుద్ధపరిచాడు, పరిశుద్ధతనిచ్చాడు, పరిశుద్ధుడా అని పిలిచే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. కనుక దేవుని సముఖములో నిలిచి ఉండేవారు, మనుషుల ద్వారా, లేదంటే దేవుని సముఖంలో నిలిచి ఉండిన వారి ద్వారా మహిమపరుచుకునేవాడు ఎలాంటి వాడంటే పరిశుద్ధుడు. పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మహిమపరిచేవారు ఎవరండి అంటే పరిశుద్ధులే. ఈ మాట మీకు అర్థమవుతుందా? మహిమపరుచుకునేవాడు ఎలాంటి వాడు? ఆయన మహిమపరిచేవారు ఎలాంటి వారు? కనుక ఈరోజు నువ్వు పరిశుద్ధతను కాపాడుకొని జీవించగలుగుతున్నావా? పరిశుద్ధులుగా ఉన్నావా? నిన్ను సృజించింది దేని కొరకంటే పరిశుద్ధులుగా ఉండటానికి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు గనుక, ఆయన వలన, ఆయన రూపంలో, ఆయన పోలిక చొప్పున సృజించబడిన నీవు నేను పరిశుద్ధులుగా ఉండటానికే మనము సృజించబడ్డాము. మొదటిది దేనికి సృజించబడ్డాము? ప్రచురము చేయాలని. రెండవది దేనికి సృజించబడ్డాము? పరిశుద్ధులుగా ఉండటానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అధిక జ్ఞానం చేయకూడదు, అందుకనే క్లియర్గా చెప్తున్నాను కదా. మొదటి దేనికి సృజించబడ్డాము, రెండవది ఇంకెంతకన్నా అట్టిపండు ఒడిచిపెట్టి తినిపెత్తారు మీకు ఎవడేనండి. దుర్మార్గుల్లాగా ఉన్నారు మీరు.
ఎందుకు సూచించబడ్డాం? కట్ట చెప్పాలి, ఆర్డర్లో చెప్పాలి, మార్కులు పడవ లేకపోతే అయిపోయింది, పోయింది, ఫెయిల్. అప్పుడే బండి వేసుకుని ఎక్కడికి వెళ్ళిపోయినాడు కొన్నావు, కలెక్టర్ ఆఫీస్ దాటిపోతున్నాడు కొన్నావు. రావాలి, వెనక్కి రావాలి. పోలీసులు ఉన్నారు అక్కడ, హెల్మెట్ లేదు పట్టుకుంటారు, వెనక్కి రావాలి. ఇక్కడ జాగ్రత్తగా వినాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. చెప్పాను కదా, మీరు పాస్ ఫెయిల్ ఇక్కడ చెప్పేసి పంపించేస్తాను, మీకు ఎగ్జామ్ అక్కర్లేదు. ఇంకా మూడవది జాగ్రత్తగా వినాలి, లాస్ట్ మళ్ళీ అడుగుతాను. మొదటిది ఏంటి? రెండవది? మూడవది చెప్తాను వినండి. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5:10. తన నిత్య మహిమకు సర్వకృపానిధియగు దేవుడు ఆమేన్. మూడవది, దేవుడు మనల్ని ఎందుకు సృజించాడండి అంటే నిత్యము ఆయనతో పాటు ఆ నిత్య మహిమలో ఉండటానికి. సింపుల్గా చెప్తాను, దేవుడు ఎందుకు మనల్ని సృజించాడండి అంటే నిత్య మహిమలో ఆయనతో ఉండటానికి. ఆమేన్. ఈ భక్తి చేస్తుంది అంత దేని కొరకు? రక్షణ పొందింది దేని కొరకు? పరిశుద్ధాత్మ పొందుకునేది దేని కొరకు? భాషలతో దేవుని కనపరిచేది దేని కొరకు? పరిశుద్ధత కలిగి ఉండేది దేని కొరకు? చివరిగా గమ్యస్థానం అదే మనకి. ఏంటి దాని పేరు? నిత్య మహిమ. దేవునికి స్తోత్రం. నిత్య మహిమలో దేవునితో పాటు మనం నిరంతరము జీవించి ఉండాలనేది దేవునికి మన ఎడల కలిగి ఉన్నటువంటి అపారమైన వాంఛ. నా స్వరూపములో నా పోలిక చొప్పున చేయబడిన నా ప్రజలు, నా జనులు, నా పిల్లలు నాతో పాటు నిత్య మహిమలో నా దగ్గరే ఉండాలి అనేటువంటిది దేవునికి మన ఎడల కలిగి ఉన్న ప్రగాఢమైనటువంటి వాంఛ. అంతే, ఇంక అంతకుమించి ఇంకేం లేదు. ఏదైనా తోటలో ఆదామవ్వలు దేవుని ఎదుటనే ఉన్నారు, మహిమతో ఉన్నారు, అన్యోన్యత కలిగి ఉన్నారు, పాపము లేని వారిగా ఉన్నారు, నిర్దోషత్వాన్ని కలిగిన వారిగా ఉన్నారు. కానీ ఎప్పుడైతే పాపం అనేది వారి జీవితంలోనికి ఎంటర్ అయిపోయిందో పరిశుద్ధతను కోల్పోయారు, నిర్దోషత్వాన్ని కోల్పోయారు, దేవుని సహవాసాన్ని కోల్పోయారు, దేవునితో నిత్యము సహవాసము చేసే భాగ్యాన్ని లేదా నిత్యత్వాన్ని కోల్పోయి ఏదెన్లో నుండి వెళ్ళగొట్టబడ్డారు. కనుక ఆ స్థితిలో ఉన్నటువంటి తన పిల్లలను మరలా ఆయన నిత్యత్వంలోనికి చేర్చుకోవడానికే, ఆయన మహిమను తిరిగి ఇవ్వటానికే, కోల్పోయినవన్నీ కూడా తిరిగి మానవునికి దయచేసి ఆయన సముఖంలో మానవులమైన నిన్ను నన్ను నిలుపుకోవాలనే దేవునికి మన ఎడల కలిగి ఉన్నటువంటి ఒక ప్రణాళిక, ఒక వాంఛ. ఆమేన్. మన నిత్య మహిమలో ఏముందండి అంటే ప్రకటన గ్రంథంలో మాట ఉంటుంది 7వ అధ్యాయంలో. ప్రకటన గ్రంథం 7:15. రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో దేవుణ్ణి సేవిస్తారు. సింహాసనాసీనుడైన వాడే కప్పును. చూడండి, నిత్యత్వములో నిత్య మహిమలో ఏముండదంటే ఆకలి ఉండదు, దాహం ఉండదు, సూర్యుని ఎండైనను ఏ వడగాలి అయినను వారికి తగలదు. ఎలా అనగా సింహాసనమందుండు గొర్రె పిల్లే వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును. ఆమేన్, హల్లెలూయా. నిత్యత్వములో ఇవన్నీ ఉంటాయి. నిత్యత్వం కావాలా వద్దా? నిత్యత్వంలో ఏముంటాయి? ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, సూర్యుని కాంతి ఉండదు, వడదెబ్బ ఉండదు. ఎండాకాలం అయ్యో వడదెబ్బ తగిలిసామండి, చల్ల నీళ్ళు తాగేస్తూ ఉంటుంటాం. ఎక్కడ ఏసీ కింద కనబడుతుందో, ఎక్కడ చెట్ల కింద కనబడతాయో అక్కడికి వెళ్ళి సేద తీరుతూ ఉంటుంటాం. దాహం దాహం, కన్నీరే, ఏడ్పే, రోదనే ఉంటుంది. వాటన్నిటి నుండి ఉపశమనం పొందడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ప్రభునందు ప్రియులారా, ఇవన్నీ కూడా కొద్ది కాలమే.
కానీ నిత్య మహిమలోనికి ఒక వ్యక్తి వెళ్ళిన తరువాత నిత్య మహిమలో ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే ఆకలి ఉండదు, దాహం ఉండదు, ఎండైనా వడగాల్పైనా వారికి తగలదు. ఇంకేముండదు, వారి కన్నుల ప్రతి బాష్ప బిందు అంటే కన్నీరు, ఏడ్పు, దుఃఖము, వేదన నిత్యత్వములో ఉండదు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి నిత్యత్వములోనికి నీవు నేను ప్రవేశించాలని దేవుడు మనల్ని సృజించాడు. ఆకలి లేని రాజ్యంలో ఆకలి ఉండదు, దాహముండదు, దేవుడైన ప్రభువేసే ప్రకాశించుచున్నాడు, దేవుడైన ప్రభుయేసే ప్రకాశించుచున్నాడు. మర్చిపోయారు అప్పుడే, మీరు ప్రచురం చేస్తాను కానీ మీకు తెలిసేది ఎప్పుడు రాగానే స్తోత్రం చెల్లింతు. ప్రచురం చేస్తే, సువార్తలు చేస్తే ఏమవుతాయి? సువార్త పాటలు వస్తాయి. ఏం పాడతావు సువార్తలోని? ఏం పాడతావు? సువార్త పాటలు పాడుతావు. విజ్ఞాపన ప్రార్థనలు, విజ్ఞాపన సంబంధించిన పాటలు పాడుతావు. పరిశుద్ధాత్మ కూడికల్లో పరిశుద్ధాత్మకు సంబంధించిన పాటలు పాడుతూ ఉంటుంటావు. అవన్నీ కూడా తెలుసుకోవాలి, నేర్చుకోవాలి. ఏదో ఖాళీ లేనట్టుగా ఆదివారం వచ్చి ఎప్పుడో తీసిన పాట ఒక పాట తీసి ఏదో పాడేద్దాంలే అనుకుంటే నీకు పాటలు రావు. సిచ్యువేషన్ తగ్గట్టు పాట ఇయ్యాల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులున్న రాజ్యం యేసే సర్వాధిపతి అయిన నిత్య రాజ్యం. హల్లెలూయా, స్తుతులున్న రాజ్యం యేసే సర్వాధిపతి అయిన నిత్య రాజ్యం. నా యేసు రాజ్యం అందమైన రాజ్యం, అందులో నేను నివసింతును. నా యేసు రాజ్యం సూర్య చంద్రులు అక్కరలేని రాజ్యం, ప్రభు క్రీస్తే వెలుగై ఉన్న రాజ్యం. సూర్య చంద్రులు హల్లెలూయా. కనుక అటువంటి సుందరమైన రాజ్యంలో, ఆకలి దప్పులు లేని రాజ్యములో, కన్నీరు వేదన ఏడ్పు పండ్లు కొరుగట లేని రాజ్యములో, అనగా నిత్య మహిమలో ప్రవేశించాలి అనేది దేవునికి మన ఎడల కలిగి ఉన్నటువంటి చిత్తమై ఉంది. దాని కొరకే అలా దేవుని ఎదుట మనం ప్రవేశించాలి అని, సంతోషించాలని, ఆనందించాలని, నిత్య మహిమలో ఆయనతో పాటు మనము ప్రభువుని గణపరిచి ఆయనతో సహవాసం కలిగి ఉండాలని దేవుడు మనలను సృజించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియులారా, ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది, మనం ఎందుకు కొరకు సృజించబడ్డామంటే ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తమై దేవుడు మనలను సృజించాడు. రెండవదిగా, దేవుడు మనల్ని ఎందుకు సృజించాడండి అంటే మనము ఆయన ఏ రీతిగా అయితే పరిశుద్ధుడిగా ఉన్నాడో మనమును కూడా పరిశుద్ధులుగా ఉండాలని దేవుడు మనల్ని సృజించాడు. మూడవదిగా, దేవుడు మనల్ని ఎందుకు సృజించాడంటే నిత్య మహిమలో ఆయనతో పాటు మనం ఆనందించాలని. హల్లెలూయా. మనకి ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఊరకనే సృజించబడలేదు, ఊరకనే ఈ లోకంలో మనం జీవించటం లేదు. మన పట్ల దేవునికి ఒక చిత్తం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. కనుక ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి, ఆ చిత్తాన్ని మనం నెరవేర్చాలి. ఉద్దేశాన్ని, చిత్తాన్ని నెరవేర్చి మనం ఏం చెప్పాలి? తండ్రి, భూమి మీద నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను భూమి మీద మహిమపరిచానని చెప్పగలిగే జీవితం మనకు కావాలి. హల్లెలూయా. అట్టి కృపను దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్. అందరూ మోకరించి